ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసి ఉదయకాలం లేసి ప్రార్థించారా, దేవుని వాక్యం చదివారా, ప్రభుని స్తుతించారా? ఒకప్పుడు బాగా స్తుతించేవారం, స్తుతి పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఇప్పుడు స్తుతించాలని మనసు రావటం లేదు అని చాలామంది స్తుతించడం మానేస్తూ ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, నేను కొంతమందిని చూశాను. ఒకప్పుడు బాగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు, ఒకప్పుడు దుఃఖపడుతూ కన్నీరు గారుస్తూ వేదనలో దిగులులో అసలు స్తుతించడమే మానేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితంలో స్థితిగతులు బట్టి స్తుతించడం మారిపోకూడదు. దావీదు తన అనుభవం నుంచి ఒక మాట చెప్పాడు. ఆ మాటను దేవుడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 71వ అధ్యాయం 6వ వాక్యం, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేశాను. దావీదంట దేవుని గురించి నిత్యము స్తుతిగానం చేస్తాడు. నిత్యము అంటే ఎప్పుడు, ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, ఏ వ్యాధైనా దేవుని గూర్చి దావీదు నిత్యము స్తుతిగానం చేసే అనుభవం, అలవాటును కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని చేత అత్యధికంగా దీవించబడ్డాడు. నీవు కూడా ప్రభువును గురించి నిత్యము స్తుతిగానము చేసేటువంటి ఆ అలవాటును అలవర్చుకోగలిగితే దేవుడు దావీదుని హెచ్చించినట్టుగా తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నిన్ను గురించి నిత్యము స్తుతిగానం చేసేది నన్ను మాటలను బట్టి ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు వందనాలు. దావీదు వలె మేము కూడా నిత్యము స్తుతిగానములతో ప్రభువు నిన్ను కీర్తించి ఆర్భటించి కొనియాడేవారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.